వీరంతా భూమి మీద సైనిక దళాలలో పనిచేసేవారు. స్వతంత్రం కోసం పోరాటాలు చేసేవారు. కానీ ఇక్కడికి వీళ్ళు నెల జీతం కోసం కూలి వాళ్ళలా పని చేయడానికి వచ్చారు. ఇటు చూడండి, వీల్ చైర్ లో వీరుడు. ఓ నో, వాడిని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు భూగ్రహం మీద లేరు, పాండోరాలో ఉన్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ నిజాన్ని మర్చిపోకండి. మీరిది అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ఎదురయ్యే ప్రతిబంధకాలన్నిటినీ ఎదుర్కోక తప్పదు. నరకానికి ప్రతిరూపమే ఈ పాండోరా. కంచెకి అవతల నివసించే పురుగు, పుట్ర, పశుపక్షాదులు, సకల జీవరాశులు మనిషి కనపడితే చాలు ఎముకలు కూడా కనిపించకుండా తినేస్తాయి. మనుషుల కంటే తెలివైన నావి అనే జీవరాశి అక్కడ నివసిస్తోంది. వాళ్ళ బాణాలకి మనుషుల ప్రాణాలను నిమిషంలో హరించే న్యూరోటాక్సిన్ అనే విషం పూసుంటుంది. వాళ్ళ ఎముకలు అంత తేలిగ్గా విరగొట్టలేరు. వాటికి కార్బన్ ఫైబర్ శక్తి ఉంది. వాళ్ళని అంతం చేయటం చాలా కష్టం. మీ నాయకుడిగా మిమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత నాది. మీ సహకారం లేకపోతే నేను విజయం సాధించలేను. మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటే దేన్నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మీలో ఉండాలి. మీరు కొన్ని నియమాలకి కట్టుబడి ఉండాలి. అదే పాండోరా నియమాలకి. రూల్ నంబర్ 1. ఉపన్యాసం వినడం కంటే చిరాకైన విషయం మరొకటి లేదు.